మాది గోపాలపూర్ విలేజ్ గన్నేరువారం మండల్ ఇదివరకు ఒకసారి మేము మా భూమి కోసం మేము పోయి అడిగితే మేము ఆ ముప్పు ప్రాంతం ఉన్నప్పుడు మేము 30 ఏళ్ళ గన్నేరువారం వెళ్ళిపోయినాం. మా నాన్న వెనక నుంచి దేశం పోయిండు 30-40 ఏళ్ళ మా నాన్న దేశం పోటీ నేను చిన్నప్పటి నుంచి పోతాను. ఆయుధాల ప్రకారంగా మీరు ఉన్నారు, మోక ప్రకారంగా వాళ్ళు ఉన్నారు, దానికి మేము ఏమేం చెయ్యం, వాళ్ళే దున్నుకుంటారు. అంటే ఎట్లా దున్నుకుంటారు? ఈ కాగితాలు ఏమన్నా ఇప్పటియా 70 ఏళ్ళ నుంచి 70-80 ఏళ్ళ నుంచి ఇవే కాగితాలు ఇవ్వకుండా ఈ పేపర్ల ప్రకారం ఇవ్వకుండా సీసీఎల్కి రాస్తాను, సీసీఎల్కి రాస్తే రాయండి అని చెప్పినాక కూడా వాళ్ళ దున్నుకోమనే అధికారం ఎవరు ఇస్తారు? వీళ్ళకి ఎక్కడిది అధికారం? దీనికోసం మీరు కొంచెం అది చేయాలి. ఇది కూడా ఈ రిపోర్టు కూడా ఎమ్మెల్యే గారి ద్వారానే మేము ఇత్తనే తీసుకుంటాం. ఈ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. పోలీసుల దగ్గరికి పోతే ఈసారి మాటలతో చెప్పినాం కానీ ఇంకోసారి లాఠీ తిరుగుతాయని ఆ సార్లు వార్నింగ్ ఇస్తారు. ఎమ్మెల్యే సార్ వచ్చి చెప్పిండు అంటే ఎమ్మెల్యే సార్ని బూతులు తిడతారు వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు తిడతారు. ఎమ్మెల్యే సైడ్కి పడతాట తిడతారు. హైదరాబాద్ ఎమ్మెల్సీకి పోయి నక్ష తెమ్మంటే మేమందరం బస్ కిరాయిలు పెట్టుకొని సరే హైదరాబాద్ ఎమ్మెల్సీ పోయి నక్ష కూడా తెచ్చినాం. ఆ నక్షలో కూడా 713 173 గొంపెల్లి రాముల వారసులదే అని వచ్చింది సార్. అల్ల కూడా అల్లం మాదే ఉంది, 4 ఎకరాలు ఊరి కింద పోయింది. ఊరు అందరూ ఇట్లా కబ్జా చేసుకొని ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఊరు ఇష్టపెట్టంగా ఇంకో 4 ఎకరాలు ఉంది సారు. ఆ 4 ఎకరాలు 4 తాతలం మనిషికి 1 ఎకరం ఈరనే 4 ఏళ్ల నుంచి కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ 4 ఎకరాలు ఇడిచిపెట్టినాం సారు. మీరు ఆలోచించుర్రి, ఇంకొక 4 ఎకరాలు ఉంది. ఊరోళ్ళం అయితే మేము కూడా ఊరు ఇడిచిపెట్టి అంగలార్చినాం కదా సారు. మా లెక్క వాళ్ళు ఇడిచిపెట్టద్దని వాళ్ళందరూ ఇండ్లు కట్టుకున్నారని ఆ 4 ఎకరాలు అటు ఇడిచిపెట్టినాం, ఊరి కింద ఇడిచిపెట్టినాం. అలా స్కూల్ ఉంది మా ఊళ్ళోనే, గ్రామ పంచాయతీ ఉంది, గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మనం అన్యాయం చేయొద్దని ఆ 4 ఎకరాలు ఇడిచిపెట్టి ఇంకో 4 ఎకరాల కోసమే సార్ మేము కొట్టేది. మా 4 ఎకరాలు మనకి ఇత్తగిళ్ళు ఉండదు కదా. 8 ఎకరాల 4 ఎకరాలు ఇడిచిపెట్టినాం, ఇంకొక 4 ఎకరాలే మాకు వచ్చేది. ఆ 4 ఎకరాల కోసం మేము కొట్లాడుతున్నాం సారు. మన తిమ్మపురం సిఐ పిలిపిస్తే సిఐ దగ్గరికి పోయినాం. అమ్మ మీకు రాలేదు, వాళ్ళకు రాలేదు, ఏది తెలియలేదు, దున్నుకోకుర్రి మాతో మాట్లాడినాక అన్న వల్ల మేము ఎలా కలెక్టర్ మేడం
దగ్గరికి వస్తే మాకు ఏం న్యాయం చేస్తుందని వచ్చినాం.